ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి. पंडित जी भैया जी अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम। पंडित जी भूख लग रही है, बहुत तेज खाना खिला दो। मुसलमान हो? हाँ जी। हैं फिर रोजे नहीं रखे? पंडित जी धूप इतनी हो रही तो रोजे कहाँ रखे जाएंगे? धूप भूख से मतलब नहीं है भाई, कम से कम अपने दीन पे कायम रहो, है ना। वो लोग मूर्ख थोड़ी हैं जो क्या कहते हैं ये चलन बना गए कि रमजान में रोजे रखने हैं। शाम को आ जाना, इफ्तारी करवाऊंगा साथ में, ठीक है। और जो अपने दीन का नहीं है वो फिर तो बुरा नहीं मानना मतलब। యూపీలోని గజియాబాద్ జిల్లా సాహిబాబాద్ లో శ్రీ శ్యామ్ రసోయి అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను నడిపే గురువు గారు, ఈయన పేరు పండిట్ గోపాల్ శర్మ. కేవలం ₹1 తీసుకొని రోజుకు 1500 మందికి భోజనం పెడతారు. చందాలు విరాళాలు వసూలు చేసి ఈ సంస్థ నడుపుతున్నారు. ఈయన ఒక గొప్పతనం ఏంటంటే కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా రుచికరమైన భోజనం పెడతారు. తర్వాత వచ్చిన వారందరినీ కూడా ప్రేమగా పలకరిస్తారు. ఇక్కడ చూడండి, ఒక ముస్లిం వ్యక్తి రంజాన్ మాసంలో ఇక్కడ మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి వచ్చాడు. ఆయన నువ్వు ముస్లిమా అని చెప్పి అడుగుతారు. అవునంటే రంజాన్ మాసంలో నువ్వు ఉపవాసాలు ఉండడం లేదా అని చెప్పి అడుగుతారు. ఎండ ఎక్కువగా ఉంది, నేను ఉండడం లేదంటే ఎండకు సంబంధం ఏంటి, నువ్వు నీ ధర్మాన్ని గౌరవించకపోతే ఎలా, రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండాలని నియమాలు పెట్టిన వాళ్ళు మూర్ఖులా అని చెప్పేసి సున్నితంగా మందలించి సాయంత్రం ఇఫ్తార్ సమయానికి రా, నేను భోజనం పెడతానని చెప్పి సున్నితంగా మందలించి పంపుతారు. पंडित जी मैं आया हूँ पाकिस्तान से। अच्छा, आप ₹1 में खाना खिलाते हो? बिल्कुल खिलाते तो हैं। वही खाने के लिए आया हूँ मैं आज आपके पास। जिसे भूख लगी हो भोजन करो, मुझे मतलब नहीं है। आप इंडिया से हो, आप पाकिस्तान से हो, आप कजाकिस्तान से हो, आप अमेरिका से हो, मुझे उससे कोई मतलब नहीं। ఆకలికి కులం మతం లేదని నిరూపించిన గురువు గారికి సెల్యూట్. జై హింద్.